మా ఇంట్లో ఉన్నారు, చాలా మృదుగా వచ్చి మిన్న 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 అంటుంటుంది. ఆశ్చర్యపోయాడు ప్రేమైన వాళ్ళరా, ఎన్ని తిరిగి ఉంటాడు దాని గురించి, ఎంత ఖర్చు పెట్టుంటాడు. ఎందుకు అధికారంలో ఉన్నాడు, వచ్చేటప్పుడు అంత పెట్టుకొచ్చాడు అంటే అది బాగు చేసుకోవటానికి ఎన్ని తిరిగి ఉంటాడు, ఎంత పట్టుకొని తిరిగి ఉంటాడు. ఇజ్రాయేలు దేశంలో ఉన్న దేవుడు తప్ప ఈ లోకములో మరి యొక్క దేవుడు లేడు. డిక్లరేషన్, స్టేట్మెంట్. ఈయన కూడా ఇంకా చాలామంది అనలేదు, ఈయనతో పాటు ఇంకా ఉన్నారు అనలేదు. ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకొకడు లేడు. ఒక చిన్నది చేసిన కార్యం ప్రేమైన వాళ్ళరా, దేవుని గురించి, తాను నమ్ముకున్న దేవుని గురించి చెప్పింది. అది వారు విని వారు ఏం పొందారు? నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. మీరు నేను కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం. మన యొక్క బ్రతుకు ద్వారా మనల్ని చూసేవారు కానీ మనమే కానీ ఈ మాట అంటున్నామా? మనం నమ్ముకున్న దేవుడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. మన ఊర్లలో చాలా దేవుళ్ళు ఉంటారు, దేవుళ్ళుగా పిలువబడేవారు ఉంటారు, దేవుళ్ళు కాదు. ఇంటికి ఒక దేవుడు ఉంటాడు, కులానికి ఒక దేవుడు ఉంటాడు, ఎలవేల్పులు కులవేల్పులు ఏ ఉంటాయి. ఆ యొక్క మైకంలో నుంచి ఆ పొరల్ని రాలగొట్టి నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియజేశాడు. దేవుడు మనం నీతిమంతులమని కాదు, మనం పరిశుద్ధులమని కాదు, పాపాలతో అపరాధాలతో చచ్చిపడి ఉంటే కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ ద్వారా మాత్రమే మనం తీసుకొచ్చాడు. అలాంటి ఆయనకి ఎంత నమ్మకంగా బ్రతకాలో మీరు ఆలోచన చేయండి. మనం మాట్లాడేది తక్కువ ఉండాలి, మన ప్రవర్తన ఎక్కువగా ఉండాలి. వీళ్ళేముందరా మాటలు చెప్పుకుంటూ బతుకుతారు అంటారు బయటస్తులు, మా రిలేటివ్స్ కూడా ఏ 4 మాటలు చెప్పుకుంటారు, కొంత తెచ్చుకుంటారు, తింటారు, వాళ్ళని అడుక్కుంటారు. ఇవే మాటలు దేవుడికే వదిలేయటం. మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు. ఐఎమ్ సాటిస్ఫై విత్ అంటే మనం సాటిస్ఫాక్షన్గా ఉన్నాం దేవునితో, అది తెలియదు వాళ్ళకి. లేఖనములో ఉన్న శక్తిని, దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించలేకపోయారు, పొరపాటు పడుతున్నారు అంతే. దాన్ని మనం ఏదో అనుకోకూడదు. యేసు క్రీస్తు ప్రభు వారు వీళ్ళందరి జాలి పడినట్టు మనం జాలి పట్టనే వాళ్ళ మీద. నమ్మే రోజు వచ్చిద్ది, ఆ దేవుడు అవకాశం ఇస్తే నువ్వు ధన్యుడివే, లేదు నువ్వు ఇంతే అని వదిలేశాడంటే ఏమీ చేయలేవు. మీకు నేను చెప్పేదంటే అన్ని సవ్యంగా ఉన్నప్పుడే దేవుని గురించి బ్రతకగలుగుతున్నామా, ఇబ్బంది ఇరుకు కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుని గురించి బ్రతకగలుగుతున్నామనే దాని గురించి మీరు ఆలోచన చేయండి. మన ఇంటి వాతావరణం, అన్ని వాతావరణం అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు దేవుడు అంటున్నామా? ఇబ్బందులు వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే దేవుడి గురించి నిలబడగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఎలాంటి కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నీ పిల్లవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి వాడి మెదడు మీద, వాడి యొక్క తల మీద గన్ను పెట్టి యేసు క్రీస్తు దేవుడు కాదంటే అని చెప్పమంటే నువ్వు చెబుతావా? నువ్వు చెబితే నీ కుమారుడు బతుకుతాడు, లేదంటే కాల్ చేస్తానంటే చెప్పగలమా? మనకు ఆ ధైర్యం ఉందా? అంత స్థాయికి వెళ్ళాలి మనం, ఆ స్థాయికి వెళ్ళాలి. తెలుసు కొడుకుల మీద, కూతుర్ల మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లిదండ్రులకి తెలుసు. బియాండ్ దేవుణ్ణి దాటి ఉండకూడదు. అలాంటి ఆ యొక్క భక్తి లెవెల్కి మనం ఎదగాలని. నాకు కూడా చాలా కష్టమే, అన్నంత ఈజీ కాదు, బట్ నేను అనగలను. అన్నంత ఈజీ అయితే కాదు, ఎంతో సుదీర్ఘమైన దేవునితో ప్రయాణం చేసుకొని, ఆయన గురించి చదువుకొని, ఆయన గురించి తెలుసుకొని, మన స్థితి ఏంటి, మనం ఏ స్థితి నుంచి వచ్చాము అవన్నీ అర్థమైనప్పుడు, యేసు క్రీస్తు యొక్క సిలువ త్యాగం గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన మన గురించి చనిపోవడం అంటే, మన అనటం కంటే నా గురించి చనిపోవడం అంటే, నా గురించి చనిపోవటం అంటే ఒక ఆయన అని పర్సనల్గా ఆలోచించినప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయి.
ఆయనేమో దొంగ, ఏమన్నా వ్యభిచారా, ఏమన్నా తప్పు చేశాడా, చెరిచాడా, కొట్టాడా, దోచుకున్నాడా, ఇబ్బంది పెట్టాడా? పరిశుద్ధుడు, నిర్దోషి, నా గురించి చనిపోయాడు. నా కుటుంబం నమ్ముకుందంటే యేసుక్రీస్తు ప్రభువుని. నాకు ఒంట్లో బాగలేదని, నా కుటుంబం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందంటే నాకు ఒంట్లో బాగలేదని నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అలాంటి దేవుడికి నేనెంత నమ్మకంగా ఉండాలి? స్వస్థపరిచింది నన్ను, రుచి చూచింది నేను, ఆయన దేవుడు కాదు. ఆ తక్కువ కులస్తు దేవుడిని నమ్ముకున్నాను, అది నీ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు, అది నీ ఒపీనియన్. రుచి చూశాను నేను. అదే నయమాన్ అన్నాడు, పసి పిల్లల వల్లే దేహం మారిపోయాడు. అంత కోపగించుకున్న ఆయన, దైవజనుడి మీద అంత కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన ఆయన ఎలాంటి మాట మాట్లాడుతాడు? కింద చూడండి, 16 వచ్చి, ఎలీషా ఎవరిని సన్నిధిని, 15 వచ్చును. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఏంటి? చిత్తగించుము. ఇంతకుముందు ఎలా వచ్చాడు? హుందాగా వచ్చి అందరితో నిలబడ్డాడు. ఆ రౌద్రుడైపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడేంటి? చిత్తగించుము. తగ్గింపు ప్రేమ వల్ల దేవుడు కనపరిచేశాడు. దేవుని క్రియ రుచి చూశాడు. దేవుడు ఏంటో తెలిసిపోయింది అతనికి. ఇజ్రాయెల్లో దేవుడు తప్ప లోకమందంతటా మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏమన్నాడు? తెలుసుకున్నాను అనలేదు, ఎరుగుదును. ఎరగటానికి తెలుసుకొనటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎరగటం అంటే ఆ అన్న గురించి, ఇప్పుడు అన్న ఉన్నారు లేదా విజయ్ అన్న ఉన్నారు. ఎరగటం అనే వర్డ్ ఏంటంటే, అన్న ఉదయం నుంచి పడుకుండే వరకు ఏమి చేస్తాడో అదంతా నాకు తెలిసి ఉండటం ఎరగటం. తెలుసుకోవటం అంటే పలానా చర్చిలో విజయాన్ని ఉంటాడు అంటే అదే తెలుసుకోవటం. తెలుసుకొనటానికి వెళ్ళటానికి అన్న ఎన్నింటికి లెగుస్తాడు, ఎన్నింటికి లెగిచి ఏం చేస్తాడు, 10ంటికి ఏం చేస్తాడు, 1 గంటకి ఏం చేస్తాడు, 4ంటికి ఏం చేస్తాడు, 6ంటికి ఏం చేస్తాడు, 8ంటికి ఏం చేస్తాడు, ప్రతిదీ నాకు తెలిసి ఉండటమే ఎరగటము. తెలిసి ఉండటం అంటే పలానా విజయన్న పలానా చర్చిలో ఉన్నాడు, అంతే నాకు తెలుసు, అంతకంటే నాకేమీ తెలియదు. ఆలోచన చేయండి మీరు, ఎలాగ మనము బ్రతకాలో. ఒక చిన్నది దేవుని గురించి చెప్పితే ఎలాంటి యొక్క పరిస్థితులు నెలకొన్నాయో మీరు ఆలోచన చేయండి. మనము కూడా మన దేవుని గురించి ఏం చేయాలి? గలమెత్తాలి. అంటే మన గొంతు విప్పాలి. మన క్రియల రూపంగా కానీ మాటల రూపంగా కానీ మన వాళ్ళకి తెలియచేస్తూ ఉండాలి. మనం ఎక్కడైనా మాట్లాడామంటే మన మాటకి వాల్యూ ఉన్నప్పుడే మాట్లాడాలి. ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ ఏది పడితే మాట్లాడకూడదు. ఎవరితోనన్నా మాట్లాడేయటానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఎవరినన్నా దర్శించడానికి వెళ్ళినప్పుడు ముందుగా మనం ప్రేయర్ చేసుకో, దేవా ఏం మాట్లాడాలి అక్కడ, నాకు వివేచన నువ్వు నీ ఆత్మ ద్వారా, ఏది పడితే అది మాట్లాడకూడదు. కాబట్టి ఆ చిన్న దాని వల్లే మనం ఉండాలి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనం ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే, అది గొడ్డు పరిస్థితి అయినా సరే, మన తల తెగి కింద పడే పరిస్థితి అయినా సరే, దేవునికి మహిమ తెచ్చేవారిగా, దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేవారిగా మనం ఉండాలి. అలాంటి భక్తులకి మన అందరం ఎదగాలని, ఈ సంఘం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఈ మాటలో ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగల మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేలావతి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని పట్టి నాయన అనేక మంది నాయన నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను కొనియాడేవారిగా, నీ దగ్గరికి వచ్చేవారిగా ఉండే విధంగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని, మా యొక్క భక్తి జీవితాన్ని నాయన
రోజు రోజుకి పురికొల్పమని, రోజు రోజుకి అభివృద్ధి పరచమని, మీ వాక్య ధ్యానంతో నాయన మీ యొక్క మాటలను మేము చదువుకుంటూ మీకు అతి దగ్గరగా జరగటానికి మాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము. విన్న నీ పిల్లలనైనా ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, ఆ మాటలను వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని నాయన ఆ మాటలు నెమరు వేసుకుంటూ ఆ మాటల ప్రకారంగా బ్రతికే కృపను వారికి దయచేస్తారని ప్రార్థిస్తూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అనుకున్నాను. చాలా మంచిదండి. మంచి మాటలో చెప్పిన మన లోక బ్రదర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. మన బ్రదర్ లోక బ్రదర్ గారు అంటే ఫస్ట్ ఈ చర్చి కట్టినప్పుడు స్టార్టింగ్ పునాది తీసినప్పుడు వచ్చాడు. ఈ పునాది స్తంభాలు